ఇంకోసారి చేద్దాం. అట్లీస్ట్ మెసేజ్ అయినా పెడదాం. వద్దులే, కాల్ చేసేద్దాం. చీదినమ్మ జీవితం. అమ్మాయిలందరూ ఇంతే. ఇంకొకసారి అమ్మాయిల విషయం నీ దగ్గర ఎత్తాననుకో, నీ హై హీల్స్ ఇచ్చుకోట్టు. సిక్సర్. ఏంటి ఇదే డైలాగ్ ఈ నెలలో నువ్వు 6 సార్లు చెప్పావు. సో బ్యాటింగ్ ఆపి పాయింట్కి రా. ఈసారి ఏమైంది? నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. నిన్న నేను సుబ్బలక్ష్మి కలిసి మూవీకి వెళ్ళాం. ఓహో. దాని తర్వాత క్యాండిల్ డిన్నర్ కూడా చేసాం. ఆహా. ఎలాగా తన బర్త్డే కదా అని చెప్పి ఓ డైమండ్ రింగ్ గిఫ్ట్ కింద ఇచ్చా. అబ్బో. దాని తర్వాత కాసేపు రొమాంటిక్గా కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఏమైంది? ఆ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక నా చేతులు పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి నీ ఫ్లాట్కి వెళ్దామా నా ఫ్లాట్కి వెళ్దామా అని అడిగింది. తర్వాత నేను క్యాజువల్గా నీ ఫ్లాట్కి నువ్వు వెళ్ళు, నా ఫ్లాట్కి నేను వెళ్తా అని చెప్పా. అంతేనే. అప్పటి నుంచి నాతో సరిగ్గా మాట్లాడలేదు. నువ్వు పప్పుగాడివి. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అది కాదే, ప్లీజ్ ప్లీజ్ నువ్వే కన్విన్స్ చేయాలి. తను నీ మాటే వింటుంది కదా. నీకు పిజ్జా ట్రీట్ ఇవ్వనా? ఎన్నిసార్లు కన్విన్స్ చేయాలరా? నువ్వు కూడా అలా అంటావేంటే? ఇప్పుడు సెట్ చేసి నువ్వైనప్పుడు సెటిల్మెంట్ చేయాల్సిన కూడా నువ్వే కదా. హెచ్చి పోరా. అసలు మీ అబ్బాయికి ఒక అమ్మాయి ఫ్రెండ్గా ఉందంటే దానికి మించిన టార్చర్ ఇంకొకటి ఉండదు. అదేదో రేషన్ షాప్లో బియ్యం అడిగినట్టు ఆ పిల్లని సెట్ చేయి ఈ పిల్లని సెట్ చేయని మా సగం జీవితం మొత్తం సెటిల్మెంట్లకే సరిపోతుంది. పోనీ అప్పుడన్నా సరిగ్గా ఉంటారా అంటే లేదు. ఏదో ఒక పులిహోర పనులు చేయడం, మళ్ళీ గొడవలు పెట్టుకోవడం. మిమ్మల్ని సెట్ చేసిన పాపానికి మీ గొడవలు కూడా మేమే సెటిల్ చేయాలి. ఛీ. అయినా నువ్వేమన్నా తక్కువ ఎదవ సలహాలు అడిగి నన్ను విసిగించట్లా? నేనా? నిన్న? ఎప్పుడురా? అసలే మనకి షాపింగ్ అంటే సిర్రాకు. అలాంటిది మొన్న బ్రాండ్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళిపోయావు. పోనీ తీసుకెళ్ళక ఊరుకున్నావా? రకరకాల డ్రెస్లు వేసుకొచ్చి. ఎలా ఉంది? సర్లే మన ఫ్రెండే కదా అని బాగాలేదంటే బాగోదని చెప్పి బాగుందని చెప్తే అప్పుడు నువ్వేమన్నావు? ఛీ, నీకు అసలు టేస్టే లేదు. ఎక్కడ చావమంటారు మమ్మల్ని? అలా అంటే నువ్వు మొన్న మీ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అని చెప్పి ఫుల్గా బియర్ తాగొచ్చావు. నాకు ప్రామిస్ చేసి కూడా ఎందుకు తాగేవరా అంటే ఏం చెప్పావురా? ఫ్రెండ్స్ మనకి హ్యాపీనెస్ ఇస్తే బెస్ట్ ఫ్రెండ్స్ మనకి బీర్ ఇస్తారు. ఐ లవ్ మై ఫ్రెండ్స్. ఇలాంటి ఏదో డైలాగులు కొట్టావు. మీ అమ్మాయిలను త్వరగా మర్చిపోరా? ఆ రోజు నీ క్వశ్చన్లకు భయపడే బయట పడుకున్నాను. అయినా మొన్న మీ బాస్ ఇట్టాన్ని రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే నేను వచ్చి నిన్ను ప్రేమగా ఓదారిస్తే నువ్వేమన్నావే? ఏమన్నావు? హే, ఎందుకు ఎప్పుడు అలా వాగుతూ ఉంటావు? కాసేపు కామ్గా ఉండలేవా? అరే నువ్వేదో ఇరిటేషన్లో ఉన్నావని నేనేదో సినిమాకి వెళ్దాం అనుకుంటే నువ్వేమన్నావే? మూవీకి వెళ్తున్నావా? ఎందుకు వెళ్తున్నావు? అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరితో వెళ్తున్నావు? ఎప్పుడు వెళ్తున్నావు? అసలు నువ్వు మూవీకే వెళ్తున్నావా అని గ్యాప్ లేకుండా ఒకటే క్వశ్చన్లు. సరే ఈ గొడవంతా మనకెందుకులే అని చెప్పి నిన్ను కూడా సినిమాకి తీసుకెళ్తే సినిమా హాల్ మొత్తం క్వశ్చన్సే. అసలు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ నీకు అప్పుడే గుర్తొచ్చేస్తాయంటే? ఆ ఇరిటేషన్లో కాసేపు నన్ను సినిమా చూడనిస్తావా ప్లీజ్ అని అడిగితే నువ్వేమన్నావే? అంటే ఇప్పుడు నీకు నాకంటే మూవీ ముఖ్యమా? అలాంటప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చావు? ఎదురుగా ఎవెంజర్స్ ట్రాన్స్ఫార్మర్స్ లాంటి యాక్షన్ సీక్వెన్స్ వస్తుంటే పక్కన కూర్చుని నీ గోల్ ఏంటే? ఇదంతా కాదు నాకు సినిమాయే ముఖ్యం అనుకుంటే బలంగా అలిగేస్తారు, 2 రోజులు సాధిస్తారు. చిపోరా. అదిగో మళ్ళీ అలిగేసావు. నేనేం అలగలేదు. అయినా దేనికన్నా లిమిట్స్ ఉంటాయి. అసలు ఏందిది? ఈ ప్యాంట్ ఏంటి? ఏంటిది? ఈ బొక్కలేంటి? ముస్టోళ్ళ. ఇవి టార్న్ జీన్స్. ఏంటి ఈ షార్ట్స్ ఏంటి? ఇవి బాక్సర్స్. పళ్ళు రాలుతాయి. నేను ఎప్పుడన్నా స్లీవ్లెస్ వేసుకుని రోడ్ మీదకి వెళ్తే అందరూ చూస్తున్నారని ఓ గింజుకుంటావు. మరి నువ్వు ఆ షార్ట్స్ వేసుకుని వెళ్తే నాకెలా ఉంటుందిరా? నువ్వు మాత్రం ఈ మేకప్ కిట్లతో గంటలు గడిపేట్లా? ఈ మధ్యన ఉన్నావు సరిపోనట్టు లేను కూడా వాడేస్తున్నావు. ఈ ఐలాష్లు ఏంటి, హెయిర్ క్రీమ్లు ఏంటి? చిచ్చి. నా మేకప్ కాదురా, ముందు నీ స్మెల్ చూసుకో. రోజు లేట్ గా లేచి స్నానం చేయకుండా స్ప్రే కొట్టుకుని వెళ్తున్నావు ఆఫీస్ కి. ఈ మధ్య అయితే సిలిండర్లు కొట్టుకుంటున్నావు. ఛీ. నేను ఒక్కనే కొట్టుకుంటున్నానా? నువ్వు కొట్టుకోవట్లేదా? సెంటు నేను మైల్డ్ గా కొట్టుకుంటా, నీలా మైండ్ దొబ్బేలా కొట్టుకోను. నువ్వు తినే దీనిలో కూడా హల్వా వేషాలు వేస్తావు. ఎప్పుడురా? మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు నేను మరీ చెప్పాను ఇది చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ ట్రై చేశాను, ఇది తిను అని. అప్పుడు నువ్వేమన్నావు? నో, నాకు అది వద్దు, నేను ఇదే తింటా. అది తింటే లావ్ అయిపోతా, డైటింగ్ చేస్తున్నా. సర్లే అడిగావు కదా అని ఆర్డర్ ఇస్తే కొంచెం తినేసి ఏమన్నావు? నాకు చాలు, ఇది ఐఎమ్ ఫుల్.
బిల్ ఎంత ఏం తెలుసా? సమయానికి రాహుల్ గడు వచ్చాడు కాబట్టి సరిపోయింది, వాడి లేకపోతే గురించి అసలు- నా దగ్గర ఎత్తకు. వాడు ఫుల్ డామినేటింగ్ ఫెలో. వాడు నిన్నేం చేశాడే? ఒసే నిన్నేనే, పూర్తిగా చెప్పు. వాడు ఏమన్నాడో తెలుసా? మొన్న ప్రాజెక్ట్ లేదా ఎర్రర్ వచ్చిందని చెప్పి అందరి ముందు మీ లేడీస్ ఇంతే, మీరు జాబ్కి పనికిరారు, వంటింట్లో కూర్చోండి, అంటులు తోముకోండి అంటూ ఎద్దవ్వ వాగుడు వాగుతాడు. FBలో మాత్రం మెన్స్ ఆర్ లయన్స్ అని పోస్టులు పెడతాడు. మగాడిగా పుట్టడమే ఓ పెద్ద విషయంలా ఫీల్ అవుతాడు. ఛీ! ఆయన మీ టీం వాళ్ళైనా పెద్ద పతితులా? ఆ ప్రియా విషయానికి వస్తే నేను ఎంత అందగత్తిని అంత అందగత్తిని, స్కూల్లో అంతమంది వెంటబడ్డారు, కాలేజీలో ఎంతమంది వెంటబడ్డారు అని ఎదవ డప్పు కొట్టుకుంటది. ఇంకా దివ్య విషయానికి వస్తే ఆ డప్పు బద్దలైపోయేలా కొట్టేస్తుంటది. మా నాన్నకి ఎంత ఆస్తుంది, అంత ఆస్తుంది, 3 కార్లు ఉన్నాయి, 4 కిడ్నీలు ఉన్నాయని ఎదవస్తోది. ఇచ్చి ఆ దేవుడు మాకు 2 కళ్ళతో పాటు ఇంత బ్రెయిన్ కూడా ఇచ్చాడే, దాంతో కరెక్ట్గా ఆలోచిస్తే అర్థమైపోద్ది ఎవరి వెనకాల ఎంతమంది పడ్డారు, ఎందుకు వెంటబడ్డారని. ఇంకా ఆస్తి విషయానికి వస్తే మీ ఆస్తిని చూసి ప్రేమించిన వాళ్ళు మీ ఆస్తిని మాత్రమే ప్రేమిస్తారు కానీ మిమ్మల్ని మాత్రం కాదు. కుదిరితే కిడ్నాప్ చేస్తారేమో కానీ లవ్ మాత్రం చేస్తే చేయరు. అంటే ఇప్పుడు నువ్వు వాళ్ళందరి పేర్లు వాడుకుని నన్నే తిట్టావు కదా? నువ్వు కూడా రాహుల్ లానే డామినేటింగ్ ఫెలో. మీ మగాళ్ళ బుద్ధి అంతా ఇంతే. చిపోరా, నువ్వు నాతో మాట్లాడు. ఇండైరెక్ట్ గా తిట్టాల్సిన అవసరం మాకేం లేదు, ఏదైనా డైరెక్ట్ గానే తిడతాం. ఇదిగో నువ్వు కుళాయిలు అవి ఓపెన్ చేయకమ్మా. ఇదిగో నిన్నే, ఓయ్ వస్తా ఉండు. అది కాదే నేను చెప్పేది. చెప్తా. అది సారీరా, నువ్వు తాగొచ్చినందుకు కోపం లేదు, కానీ తాగాక బైక్ డ్రైవ్ చేసావు కదా, అందుకు బాధ. క్యాబ్లో రావచ్చు కదరా, ఏమవుతుంది? అటెన్షన్ లేనప్పుడే యాక్సిడెంట్స్ అవుతాయి. ఎంజాయ్ చేయి, కానీ ఎంజాయ్ చేసుకోకు. సారీరా, ఆ అమ్మాయిని సెట్ చేయి, ఈ అమ్మాయిని సెట్ చేయన్నందుకు. యాక్చువల్లీ నువ్వు మా అమ్మలాగా ఆలోచిస్తావు. సో నీకు నచ్చిన ప్రతి అమ్మాయి మా అమ్మకు కూడా నచ్చుద్దనే ఒక చిన్న స్వార్థం రా, అందుకే నేను చూడమంటాను. నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, అమ్మాయికి బట్టలు అనేవి పొలం చుట్టూ ఉండే వైర్ ఫెన్సింగ్ లాంటివని, ఓవైపు రక్షిస్తూనే మరోవైపు అందాలు చూపించాలని. సో నేను ఏ డ్రెస్లో బాగుంటానో, నాకు ఏ డ్రెస్ కరెక్ట్గా సెట్ అవుతుందో నాకంటే బాగా నీకే తెలుసు. అందుకే నా ప్రతి డ్రెస్ సెలెక్షన్కి నిన్నే తీసుకెళ్తా. పైకి బాగాలేదు అన్నా చివరికి నువ్వు సెలెక్ట్ చేసిందే తీసుకుంటా. నువ్వు ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉంటే నాకు చాలా విసుగ్గా ఉండేది, కానీ ఆ క్వశ్చన్స్లోనే కేరింగ్ ఉందని, నన్ను జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నంలోనే నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను. ఐఎమ్ సారీ రా. ట్రెండ్ అని నువ్వు చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటావు, కానీ నీ మాటలు, నీ ఆలోచనలు చాలా ట్రెండీగా ఉంటాయి. అంతకు మించిన ట్రెండ్ నీకు అవసరం లేదురా. డైటింగ్ పేరు చెప్పి క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ కడుపు మార్చుకోవడం నాకు అస్సలు నచ్చలేదురా. నువ్వు సరిగ్గా తినట్లేదని కోపం తప్ప బిల్లు ఎక్కువైందని బాధ మాత్రం కాదు. ఏంటి, ఆ రాహుల్కి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టున్నావు? అది కాదే నేను చెప్పేది. చెప్తా. ఎవరిది ఈ టైంలో? రే రాహుల్, ఏంట్రా ఆఫీస్లో నీ ఓవర్ యాక్షన్? మీరు లేడీస్ మీకెందుకు జాబ్స్ అని ఏదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నావంట. దేని గురించి మాట్లాడుతున్నారు? నేను దేని గురించి మాట్లాడుతున్నానో, ఎవరి గురించి మాట్లాడుతున్నానో నీకు తెలుసని నాకు తెలుసు. మూసుకుని నేను చెప్పేది విను. తను జాబ్ చేసేది శాలరీల కోసమో నీ పిచ్చి ప్రాజెక్టుల కోసం కాదు, సొసైటీలో రెస్పెక్ట్ కోసం. అది మిస్ అయ్యిందో నేను మాత్రం మిస్ అవ్వను. ఇంకోసారి రిపీట్ అయిందో పగిలిపోద్ది నాకు కొడక. సారీ డూడ్, ఐఎమ్ సారీ. ఇదే మాట 10 నిమిషాల్లో తను వాట్సాప్లో ఉండాలి, నువ్వు కంట్రోల్లో ఉండాలి. గుర్తుపెట్టుకో. అబ్బా రావట్లేదు. ఎవరు? ఇదేంటి సుబ్బలక్ష్మి టైంలో ఫోన్ చేస్తుంది? ఎత్తుదా. హలో. సారీ బేబీ, నేను చాలా హర్ట్ చేశాను. ఐ లవ్ యూ. ఓ ఇట్స్ ఓకే బేబీ, ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ టూ. సో స్వీట్ ఆఫ్ యూ. బేబీ కెన్ ఐ కాల్ యూ లేటర్? ఓకే బాయ్.
బాయ్ బేబీ. ఓకే బేబీ బాయ్. ఏం చెప్పి కన్విన్స్ చేసావే? తనే నాకు సారీ చెప్తుంది. హలో సుబ్బలక్ష్మి, వాడి నుంచి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు తెలుసు, కానీ వాడు మాత్రం నీ నుండి ఒక ప్యూర్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. వాడి దృష్టిలో లవ్ అంటే అవసరాలు తీర్చుకోవడం కాదు, ప్రేమించిన అమ్మాయిని ఆనందంగా చూసుకోవడం. నాకు తెలుసు జీవితాంతం వాడిని అలానే చూసుకుంటాడు. నువ్వు జస్ట్ వాడిని అర్థం చేసుకుంటే చాలు. సో కాస్త బాగా ఆలోచించి వాడికి కాల్ చేయి. బాయ్. సెర్చ్ చేయను, నువ్వు పిజ్జా అన్నావు, డైటింగ్ అన్నావు, అది వెయిటింగ్ లిస్ట్లో ఉందిలే. అనుకున్నా. అందుకే నీ ఫేవరెట్ చీజ్ పిజ్జా ఆర్డర్ పెట్టా. ఓ చీజ్ పిజ్జా. ఐ ఫ్రెండ్ యూ. ఐ ఫ్రెండ్ యూ టూ. కోక్ ఆర్డర్ చేసావా? ఫ్రెంచ్ ఫ్రైస్. పిజ్జా వచ్చింది. డబ్బులు ఇచ్చి ఆర్డర్ తీసుకో. మర్చిపోయావా? నీ క్రెడిట్ కార్డ్ నా దగ్గరే ఉందిగా. అమ్మ ఒక్క నిమిషం. ఆగవే, నేను చెప్పేది నువ్వు. దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదా బాబు, కట్టాలి.